1938 అప్పటి కేసు ఇది. నెహ్రూ రిజిస్టర్ నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. 5,000 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ దీనిలో షేర్ హోల్డర్స్. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఏజెల్ సంస్థ పేరు పబ్లికేషన్ పేరుతోని ఈ పత్రికను ప్రింట్ చేస్తున్నారు. ఇది రాను ఒకప్పుడు చాలా ఫేమస్ పేపర్. రాను నష్టాల కారణంగా 2008లో ఈ పత్రికను మూసేసారు. ఎందుకంటే 90 కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పి ఈ పత్రికను మూసేసారు. ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఈ పత్రికను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోనియా గాంధీ చైర్పర్సన్ దాన్ని నిర్ణయం చేంజ్ చేసిండ్రు. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసిండ్రు. ఇందులో ఎవరు మెంబర్స్? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, శ్యామ్ పిట్రోడా అంకుల్, మోతిలాల్ వోరా, సుమన్ దుబే, అంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే. దీనిలో సోనియా గాంధీ గారికి 38% షేర్, రాహుల్ గాంధీ గారికి 38% షేర్, ఇంకా 24% ఈ ముగ్గురికి. ఈ యంగ్ ఇండియా సంస్థకి ఇచ్చినాక యంగ్ ఇండియా సంస్థ తిరిగి పైసలు 90 కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీయే యంగ్ ఇండియాకు 90 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. తిరిగి యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి 90 కోట్ల అప్పు చెల్లించలేమని చేతెత్తేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 50 లక్షలతోని అకౌంట్ క్లోజ్ చేసి పడేసింది. క్లోజ్ చేసేసింది. మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. క్లోజ్ చేసి దేశంలో ఉన్నటువంటి 2,000 నేషనల్ హెరాల్డ్ సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువ చేసింది ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది. అప్పుడు 2,000 కోట్లు. ఇప్పుడు అది తెలిసి పెద్ద ఎక్కడికి పోతుంది. వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవాళ కోర్టులో కేసేసారు. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ కేసు దాఖలైంది. 2013లో యూపీఏ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అప్పుడు అరెస్ట్ కాకుండా 2013లో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు. ఇప్పటివరకు కూడా వాళ్ళు నిందితులే, బెయిల్ చేసుకున్న నిందితులు. తర్వాత 2023లో ఏజేఎల్ సంస్థకు చెందినటువంటి 661 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి 751 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది. దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొంటూ మొన్న ఛార్జ్షీట్ చేశారు. కేసు ఫైల్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఛార్జ్షీటే. ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి వాళ్ళతో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది. దాన్ని గుర్తించిన తర్వాతనే గతంలో బెయిల్ తీసుకున్న నిందితులుగా మొత్తం పూర్తి విచారణ జరిపిన తర్వాత వాళ్ళ 998 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినట్టు తేలిన తర్వాత ఆ విచారణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు 2011. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? పత్రిక సాడేసింది మీరు మీ హయాంలోనే, పత్రిక మూసేసింది మీ హయాంలోనే, పత్రిక సంబంధించి ఆస్తులు కొలగొట్టాలనుకున్నది మీ హయాంలోనే, కేసు వేసింది మీ హయాంలోనే.